హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సిరిచల్ల. ఈరోజు వీడియోలో మా అత్తయ్య వాళ్ళ యానివర్సరీ మేము యూఎస్ఏలో ఎలా సెలబ్రేట్ చేసామో చూపిస్తాను మీ అందరికీ. సో ఆఫ్టర్ మెనీ ఇయర్స్ పునీత్ మా అత్తయ్య ఇంకా మా మామయ్య యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నాడు అనమాట. సో మేము పెద్దగా సెలబ్రేషన్స్ అంటే పార్టీ చేయట్లేదు, కానీ ఫ్యామిలీ అందరం వాళ్ళతో ఉండి సెలబ్రేట్ చేసాము. అంటే అందరం కలిసి వంట చేసి వాళ్ళకి అన్ని వెరైటీస్ తినిపించాలి అని చెప్పి సో అలా ప్లాన్ చేసి స్పెషల్గా ఫ్యామిలీతోనే యానివర్సరీ సెలబ్రేషన్స్ అనమాట. సో మా అత్తయ్య మామయ్యకి కొడుకు ఇంకా కోడలు అండ్ ఇప్పుడు కొత్తగా మనమరాలు కూడా యాడ్ అయింది కాబట్టి ఇదే ఒక పెద్ద పార్టీ వాళ్ళకి. సో నేను స్పెషల్గా వంటలు చేసి వాళ్ళకి తినిపిస్తా అని చెప్పాను కాబట్టి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయినరు అండ్ పార్టీ లెవెల్లో ఫీల్ అయిపోయింది. ఇదే పార్టీ మాకు చాలని చెప్పి అన్నారనమాట. సో యాజ్ యూ ఆల్ నో నేను వీడియోస్ లేట్గా అప్లోడ్ చేస్తున్నాను కదా. సో ఇది కూడా అంతే. మా అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు మా అత్తయ్య వాళ్ళ యానివర్సరీ జరిగింది. సో అందుకే ఈ వీడియోలో అమ్మ ఇంకా నాన్న కనిపిస్తున్నారు. ఈరోజు మా అన్నయ్య వదిన మ్యారేజ్ డే సందర్భంగా మా వారు పప్పు చేస్తున్నారు స్పెషల్గా. అది స్పెషల్ ఏమన్నా అంటే మీరు చేయడం స్పెషల్ కదా, ఇప్పుడు చేయరు కదా. అసలు ఈ దోసకాయ పప్పు అందరూ అంటారు దోసకాయ బాగా చేస్తావు అని చెప్పాను. నేను అన్ని పప్పులు బాగా చేస్తా. అన్ని పప్పులు బాగా చేస్తారా? అన్ని పప్పులు బాగా చేస్తా నేను. అయితే దోసకాయ పప్పు టేస్ట్ వేరే ఉంటుంది యాక్చువల్గా. సో అందరికి నచ్చుతుంది దోసకాయ పప్పు. సో అది 2 సార్లు మీ అమ్మ టేస్ట్ చేసి సూపర్ ఉందండి అన్నందుకు దోసకాయ బాగా చేస్తారా? ఇది ఒకటి ఈ రోజు మంచిగా కాకపోతే ఉంటది. దోసకాయ పప్పు బాగా చేస్తారని దోసకాయ పప్పు ఒకటే బాగా చేస్తారేమో అనుకుంటారు. అట్లా ఏం లేదు, అన్ని పప్పులు బాగా చేస్తారు. ఏం చేయలేదు అసలు, ఎన్ని పప్పులు ఏం చేయలేదు. టమాటా పప్పు దోసకాయ పప్పు తప్ప ఏం చేయలేదు. మామిడికాయ పప్పు చేసిన ఒకసారి మామిడికాయ పప్పు అంతే చూడు ఈజీగా. పాలకూర మెంతికూర పప్పు చేయలే, నేనైతే తినలే. చేయాలని అర్థం. మంచి అదంతా వేడేం కాదు, కరెంట్ స్టోర్ లాగా. నువ్వేం చేస్తావు అమ్మలో చెప్పు ఈరోజు మెనూ? నేను గులాబ్ జామున్, దొండకాయ మసాలా కర్రీ, కార్న్ వడ. ఓహో అది కూడా ఉందా? ఇంకొకటి ఇది చాలా కంచాలు పెట్టుకునే స్పెషల్సే అయిపోతుంది. దొండకాయ రెడీ అయిపోయింది. నా పాకం కూడా రెడీ. అది నీళ్ళు అనుకొని వడేసాడు మీరు. అంటే పాకం ఏది లేత పాకం, లేత పాకం చేయవా నువ్వు? ఎట్లా చేస్తావు పాకం? ఇంత నీళ్ళు ఉంది. అట్లానే ఉండాలి. అవునా? నచ్చదని చెప్పలే. లేత పాకం ఉంటేనే అది తినడానికి బాగుంటుంది అంటారా? మరి గట్టిగా అయిపోతుంది. ఈ అన్నయ్య కిందికి రాలే. దోసకాయ పప్పు ఇష్టం. దొండకాయ మసాలా మంచిగా వేస్తే అది చెయ్యి అని చెప్పి. సో అన్నయ్యకి తెలియకుండా ఇష్టమైనవి ఈరోజు. అన్నయ్యకి మాకు ఇష్టమైనవన్నీ ఏవైనా ఇష్టమే అనమాట. వాళ్ళ పేరు మనందరు నోరు కాదు, అది మీ పేరు. మేమందరం కూడా తింటాంగా. గులాబ్ జామ్ ఇష్టమే కదా, అందరికి ఇష్టమే గులాబ్ జామ్ అంటే. మంచి డెలిషియస్ ఫుడ్ అది. సో ఇందాక చెప్పినట్టు దోసకాయ పప్పు, క్యాప్సికమ్ కర్రీ, క్యాప్సికమ్ కాదు దొండకాయ కర్రీ. ఇప్పుడే వీడియో చూసుకుంటే వాయిస్ ఓవర్ మర్చిపోతున్నా. ఏందో నాకు అసలు నిజంగానే బేబీ పుట్టిన తర్వాత మతిమరపు వచ్చిందన్న ఫీలింగ్ వస్తుంది. ఏమో అంటే మరి అవి అట్లా బేబీ వచ్చినాక మనం అనుకోవడమా లేకపోతే అలాంటి కొంచెం ఒక సిమ్టమ్ ఉంటుందా నాకు అసలు తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే మీకు ఎవరికైనా అట్లా అయ్యి ఉంటే కమెంట్ చేయండి నాకు. అండ్ గులాబ్ జామ్ వచ్చేసి నేను ఇంతకుముందు చాలాసార్లు ప్రిపేర్ చేసిన, నాకు చాలా బాగా కుదురుతుంది అనమాట. సో అందుకే ఈజీగా అండ్ నాకు మంచి కుదిరే ఐటమ్స్ చేయాలి ఇవాళ. సో దాట్ టైం తక్కువలో అయిపోతుంది అండ్ ఆల్సో మంచి టేస్ట్ వస్తుంది, అందరూ సాటిస్ఫై అవుతారు కాబట్టి ఇలా స్వీట్ గులాబ్ జామ్ చేసిన అనమాట. సో ఒక్కొక్క పీస్ లాగా తింటే బాగుంటుంది అని చెప్పి పెద్దగానే చేసిన. నాకు ఎందుకు గులాబ్ జామ్ చిన్న చిన్న గోటిల్లో ఉంటే నచ్చదు, పెద్ద ఇట్లా బాల్స్ లాగా ఉంటేనే బాగా నచ్చుతుంది, హోటల్ స్టైల్లో అనమాట. అండ్ ఇది వచ్చేసి కార్న్ వడ, చాలా ఈజీ అండ్ చాలా యమ్మీ ఉంటుంది. సో మనకి స్వీట్ కార్న్ బయట దొరుకుతాయి కదా,
అవి తెచ్చి దాన్ని పీల్ చేసేసుకొని దాంట్లో పచ్చిమిరపకాయలు, అల్లం, ఎల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, ఇవన్నీ ఉప్పు ఇవి వేసేసి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. అంతే, చాలా టేస్టీ వస్తుంది మనకి ఫ్లేవర్ అనేది. మిక్సీ పట్టేసుకొని కాసేపు దాని పక్క నుంచి దాంట్లో ఏమేయాలంటే కొంచెం ఒక 2 స్పూన్స్ శనగపిండి, ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి. సో ఇవి ఈక్వల్గా వేయాలన్నమాట. వేసి దాన్ని బాగా కలిపేసి వెంటనే మనం నూనె బాయిల్ అయిపోయిన తర్వాత దాంట్లో గోలించుకోవడమే. హ్యాపీ మ్యారేజ్ డే. థ్యాంక్ యూ. హ్యాపీ మ్యారేజ్ డే. చెప్పిగా ఐటమ్స్ ఎట్లున్నాయి. మంచిగా అన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేసేసుకొని ఇలా టేబుల్ మీద కూర్చొని ఫ్యామిలీ అందరం కలిసి తింటున్నాం అనమాట. మేము రోజైనా అంతే అందరం కలిసి తింటాం. ఎప్పుడో అప్పుడు అట్లా మీటింగ్స్ ఉన్నప్పుడు మిస్ అవుతుంటాం ఒకరిద్దరము, బట్ ఎక్కువ మటుకు కలిసే తింటాం అంట అందరం. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అన్నయ్య వదిన. హ్యాపీ మ్యారేజ్ డే అత్త మామ. మీ పేరు మీద సిరీ స్వీట్ చేసింది నేను తింటున్నాను చూడండి. సిరీ స్వీట్ సూపర్ అదిరింది. బాగుంది. థ్యాంక్ యూ. వీడియో కోసం చెప్తున్నారా? ఏదో డబల్ స్వీట్ అయింది మరి. సూపర్. సూపర్, చాలా బాగుంది. నువ్వు తిను. చాలు కదా. చెప్తలేవు, తింటున్నావు అంతే. మామ చెప్పినాడు. స్వీట్ సూపర్ మరి మాట్లాడు. ఏం చెప్పాలి? మాటలు రావట్లేదు మా అనేది. అంత మంచిగా ఇది టేస్ట్ అనేది ఎట్లుంటుంది సార్? టేస్ట్ ఇస్ నాట్ బై ఆ టేస్ట్ వల్ల టేస్ట్ కాదు, దాని వెనకాల మనం ఎంత ప్రేమ చేసుకుంటాం అది చాలా ఇంపార్టెంట్. దానివల్ల ఇంకా స్వీట్ ఎక్కువైంది. ఆ టేస్ట్ అనేది దాంతో వస్తుంది. 100% అది ఎందుకంటే పాజిటివ్ వైబ్స్ అనేటివి మనం చేసే దాని మీద కూడా డిపెండ్ ఎంత ఇంట్రెస్ట్ ప్యాషన్ ఫర్ అంటే ప్యాషన్ ఫ్రమ్ కుకింగ్ అని కాకుండా అది ఇవాళ చేయాలి వెనకాల డెఫినెట్ గా అది దట్ గోస్ వెల్ యాక్చువల్లీ. అదే మోస్ట్ సాటిస్ఫైయింగ్. చాలా కష్టపడి చేసింది ఈరోజు. అండ్ దట్ బాగా అన్ని చేసింది మంచిగా. పొద్దున్నే లేచి అన్ని చేసింది కాబట్టి. అన్నయ్య పప్పు చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. పప్పు చాలా బాగుంది అన్నయ్య. చూడండి పప్పు చాలా బాగుంది. ఫస్ట్ మీ ఎట్లా ఉంటుందో చూద్దామని. అసలు నేను తీసారా ఒక్కరే కాదు, గారెలు పప్పు చాలా బాగుంది. సూపర్. అన్నయ్య పప్పు ఒక్కటే హెల్ప్ చేసిన వాటి మంచి గోల్ అంటున్నారు. మొత్తం సిరి లీడర్షిప్ లేచి జామున్ చేసి కర్రీ చేసింది, వడలు అని చేసింది. మరి చేసిన వాళ్ళు చేసిన ఇవాళ పునీత్ చేయమని చెప్పిండు. మంచి చేస్తాను, నేను మంచిగా చేస్తా అని పునీత్ చేయమని చెప్పిండు అంటున్నాను. నువ్వు చెప్పు గులాబ్ జామ్ టేస్ట్ చేసి. గులాబ్ జామున్ ఫెంటాస్టిక్ ఉంది. చేసినావా? వెరీ సాఫ్ట్. యా చాలా సాఫ్ట్ ఉంది. సిరప్తో తిను. మమ్మల్ని ఏమో ఈ లైట్ దగ్గర తీసినావు, నువ్వేమో మంచి బ్రైట్ వస్తున్నావు. మేము ఎట్లా వచ్చినామో. గారెలు టేస్ట్ గారెలు ఆబ్వియస్లీ మై ఫేవరెట్. సూపర్ ఉంది. వీడియో తీస్తుంటా. డైలాగ్ మిస్ అయ్యారు. డిష్ ఆఫ్ ది డే డైలాగ్ మిస్ అయింది. డైలాగ్ ఆఫ్ ద డే మిస్ అయిపోయారు. డిష్ ఆఫ్ ద డే ఫెంటాస్టిక్ దోసకాయ పప్పు. వెరీ గుడ్ జాబ్ మామ. ఫస్ట్ టైం థ్యాంక్ యూ. నేను మామ ఉంటా ఫస్ట్ టైం తినడం. ఇట్స్ వెరీ నైస్. నువ్వు బ్యాక్ అండ్ చేసినప్పుడు ఎప్పుడు తింటే తినలేము. చేయలే, చేయాలి. ఎప్పుడు చేయలే. పెద్ద మనిషివా నువ్వు? చిన్న పాప ఉన్నావు, నడుములు కూడా నిలవలేదు ఇంకా.
ఏం లేదు ఇంకా నడుములు ఇల్వలేదంట. ఇంకేదో అన్నో వర్డ్ చిన్న పాప ఉన్నావు, నడుములు కూడా నడుములు ఇల్వలేదు ఇంకా. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ టు యూ. హ్యాపీ యానివర్సరీ టు యూ. Many greetings to you. May God bless you. many greetings to dear తాతా నాని. Tata Nani. Many greetings to you. May God bless to you. Many greetings to dear Tata Nani. Many greetings to you. Clap your hands, clap it. ఇట్లా చెప్పాలి హ్యాపీ యానివర్సరీ చేసుకోవాలి. అవునా Kada. Clap your hands. హ్యాపీ యానివర్సరీ. మళ్ళీ ఒకసారి Repeat. మనరలా Clap your hands, clap it every కొరకు హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. హ్యాపీ యానివర్సరీ. పెట్టు. Happy anniversary. Happy anniversary. నువ్వు కూడా పెట్టినావా? మా ఇద్దరం పెట్టినాం. ఓకేనా? పెట్టావా నువ్వు? పునీత్కి ఇష్టమైంది తీసుకొని ఇచ్చింది అనమాట. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నీకు కూడా కావాలా వాళ్ళ కేక్? వెరీ హ్యాపీ టు బి హియర్. ఇక్కడతోని యానివర్సరీ సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఈవినింగ్ ఇట్లా కేక్ కట్ చేసి ఫ్యామిలీ అందరం కూడా స్పెండ్ చేసాం అనమాట టైం. ఇది వచ్చేసి తర్వాత డే అనమాట. మా అత్తయ్య బర్త్డే ముందు ఇండియా నుంచి మా అత్తయ్య వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ప్యాకేజ్ పంపించారు. సో దీంట్లో అన్నీ మా అత్తయ్యకి కావాల్సిన శారీ ఇంకా మురుకులు అవన్నీ కూడా ఉన్నాయి. చూద్దాం. ఈ మురుకులు తెలిసిపోతున్నాయి. ఇవి సన్న మురుకులు, మురుకులే పచ్చళ్ళు. ఈ చీర. సో అమ్మమ్మ మురుకులు చాలా బాగా చేస్తారు. సో అవన్నీ పార్సల్లో పంపించారు. థ్యాంక్ యూ అమ్మమ్మ. ఇంకా ఇప్పుడు కొత్తగా సమ్మర్ కదా, ఆవకాయలు కూడా పంపించారనమాట. నేను ఎక్కువ ఆవకాయలు తినొద్దు కాబట్టి నేను ఆవకాయలు తినలేదు. బట్ మా ఇంట్లో వాళ్ళందరూ తిన్నారు, సూపర్ ఉన్నాయంట. అండ్ ఇంకోటి ఏంటంటే కరివేపాకు పొడి కూడా పంపించిండ్రు. అది నేను తిన్నా, చాలా అంటే చాలా బాగుంది. నాకైతే స్పెషల్గా కరివేపాకు పొడి చాలా ఇష్టం అనమాట. అత్త వాళ్ళ అమ్మ వాళ్ళు బర్త్డే కోసం అని అత్త చీర పంపించారు విత్ బ్లౌజ్. ఇది కూడా అత్త నేను హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మమ్మ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ అమ్మా, అందరికి థ్యాంక్ యూ చేసినందుకు. అయితే ఇందాక నేను వీడియోస్ లేట్గా అప్లోడ్ చేస్తున్నా అని చెప్పిన కదా, ఇంకా అట్లా లేట్ సిరీస్లో 2 ఉన్నాయన్నమాట. సో ఆ 2 వీడియోస్ కూడా అయిపోయిన తర్వాత ప్రజెంట్ వ్లాగ్స్ అన్నీ కూడా కంటిన్యూ అవుతాయి. మీరు అందరు కూడా చూసి షో సమ్ లవ్ అండ్ సపోర్టర్స్. ఇక్కడితోనైతే వీడియో కంప్లీట్ చేసేస్తున్నాను, లైక్ ఎండ్ చేసేస్తున్నా. హోప్ యూ లవ్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ the bell icon for more updates. Until then, take care. Bye bye.